ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విధులకు డుమ్మా కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలతో 55 మంది వైద్యులను టర్మినేట్ చేసింది ప్రభుత్వం. చర్యలు తీసుకున్నట్లు లోకాయుక్తకు వైద్య ఆరోగ్య శాఖ నివేదిక కూడా పంపింది. విధుల నుంచి తొలగించిన వారిలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తకు 2023లో ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు, సెలవులు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు గైర్హాజరవుతున్నారని ఫిర్యాదు కూడా చేశారు. వైద్యులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో గతంలోనే వైద్య ఆరోగ్య శాఖ 78 మంది ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు 23 మంది రెస్పాండ్ అయ్యారు. మిగతా 55 మంది వైద్యుల నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో వారిని విధుల నుంచి తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన అంశం చోటు చేసుకుంది. లోక్యుక్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55 మంది డాక్టర్లను ఆ డ్యూటీలో నుంచి రిమూవ్ చేయడం అనంటే సామాన్యమైన విషయం కాదు. ఇది రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారింది. ఏదైతే ఆ ప్రభుత్వ వైద్యశాలలు కానీ కళాశాలలు ఉన్నాయో వీటిల్లో ప్రభుత్వ వైద్యులు ఎవరు కూడా విధులకు హాజరు కాకుండా అక్కడ ఇంకొక డాక్టర్ వచ్చి విధులు నిర్వహించకుండా కూడా ఆటంకాలు కలుగుతున్న నేపథ్యంలో ఏదైతే విధి నిర్వహణలో డాక్టర్ల యొక్క అలసత్వం గాని, అధికారుల యొక్క అలసత్వం తీరును గాని సహించలేని ఓ వ్యక్తి లోక్యుక్తలో చేసిన ఫిర్యాదు మేరకు, లోక్యుక్తలో చేసిన ఆ ఫిర్యాదు మేరకు ఈ రోజు 55 మంది డాక్టర్లు విధుల నుంచి తొలగించిన ఘటన చోటు చేసుకుంది. ఇది రాష్ట్రంలోనే సంచలనంగా మారిన ఆ ఘటన అయితే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ మార్గాల ద్వారా అధికారులను సెటరేట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ విధి నిర్వహణలకు ఆటంకాలు కలిగిస్తూ విధి నిర్వహణకు రాకుండా, అలాగే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన నోటీసు మీద స్పందించని అధికారుల మీద ఆ చర్యలు అయితే చేపట్టిందనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే 55 మంది డాక్టర్లనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలను కూడా చెప్పుకోవచ్చు. ఆ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా ఒకే రోజు 55 మంది డాక్టర్లను తొలగించిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఇది ఒకసారిగా సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా ఇప్పటికే వీరందరినీ ఆ విధుల నుంచి టెర్మినేట్ చేసేసింది ప్రభుత్వము. అలాగే లోక్యుక్తకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ నివేదిక పంపించిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ చర్యలు అయితే చేపట్టింది. వీరిలో దాదాపుగా అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎక్కువ మంది ఉండగా ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇది మొత్తం జరిగిన పరిస్థితి అయితే ఉంది. కృష్ణా జిల్లా ఉయ్యూరుకి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆ లోక్యుక్తకు 2023లో ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు కానీ, సెలవులు కానీ లేకుండా సంవత్సరాలు తరబడి వైద్యులు గైర్హాజరవుతున్నారని కూడా ఆయన లోక్యుక్తలో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వైద్యులు ఎవరైతే ఉన్నారో ఆ వైద్యులు విధులు నిర్వహిస్తున్న ప్రదేశంలో రోగులు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారని, ఆ రోగులను పట్టించుకునే వాళ్ళు కానీ, చూసే వాళ్ళు కానీ లేక ఆ గ్రామాలు ఊర్లు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయని కూడా ఆయన లోక్యుక్తలో 2023 సంవత్సరంలో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అయితే గతంలోనే ఈ లోక్యుక్తలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలోనే వైద్య ఆరోగ్య శాఖ దాదాపుగా 78 మంది ఆ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లకు శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కొంతమంది రెస్పాండ్ అవగా ఎక్కువ మంది రెస్పాండ్ కూడా అవ్వకుండా విధులకు హాజరవ్వకుండా ఉండటం పట్ల ఆ ప్రభుత్వం తీవ్ర చర్యలు అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 78 మందికి షోకాజ్ నోటీసు అందజేయగా వాళ్ళలో 23 మంది మాత్రమే రెస్పాండ్ అవడం కూడా ప్రభుత్వానికి ఒకంత ఆశ్చర్యం కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఈ మిగతా 55 మంది వైద్యుల నుంచి ఎలాంటి రెస్పాన్స్, రిప్లై లేకపోవడంతో ఒక్కసారిగా అవాక్కైన ప్రభుత్వం వీరందరి మీద కూడా చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు లోకాయుక్త తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో కూడా ఇప్పుడు వైద్య రంగంలో ఇప్పుడు ఒక కొత్త మార్పు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు తరచుగా డుమ్మాలు కొడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల మిగిలిన వారు కూడా సక్రమంగా మళ్ళీ ఇట్లా డుమ్మాలు కొట్టకుండా హాజరయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా?
ఖచ్చితంగా సునీత, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ వివిధ రాష్ట్రాలలో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకి అలసత్వం ఉన్నది అనేది ఆ వాస్తవ పరిణామం చోటు చేసుకుంది. మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే విధి నిర్వహణలో వీర విధేయత చాటుకునే పరిస్థితి ఉంది. అలాగే ఆ వైద్యులలో ప్రధానంగా చూసుకుంటే వైద్యులకు ఆ నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఏదైతే విధి నిర్వహణ సమయంలో వారికి ఉన్న ప్రైవేట్ ప్రాక్టీస్ కానీ ప్రైవేట్ ప్రాక్టీస్ లో వచ్చే లాభాలని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగంలో చేసే పని తీరుని వారే నచ్చక ఆ ప్రభుత్వ విధులకు డుమ్మా కొట్టడం, అలాగే వాళ్ళ యొక్క ప్రపంచంలో ఆ ప్రైవేటు వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు వ్యాపారం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వారి యొక్క ప్రభుత్వ విధులకి డుమ్మా కొట్టి ఏదైతే మొదట ప్రభుత్వ ఉద్యోగంలో చేరటం, ప్రభుత్వ ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటం, ఆ ప్రభుత్వ ఉద్యోగం ద్వారానే ఆ ప్రజలకు పరిచయం అవటం, ఆ ప్రజలు పరిచయం అయిన నేపథ్యంలోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ స్థాపించుకోవటం, ఆ ప్రైవేట్ హాస్పిటల్ ని విస్తరించి కోట్లకు కోట్లు పడగెత్తటం. ఇటు పక్క ప్రైవేట్ హాస్పిటల్ విస్తరించి కోట్లకు పడిగెత్తుతున్న నేపథ్యంలో ఏదైతే వారికి ఆ దైవంలాగా భావించే వృత్తి గాని, వాళ్ళకి అన్నం పెట్టిన వృత్తి గాని, వారిని జీవితాన్ని ఇచ్చిన వృత్తి గాని పక్కన పెట్టేసి ఆ ప్రైవేటు వైద్యాన్నే నమ్ముకొని ప్రైవేటు వైద్యంలో కోట్లు సంపాదించుకుంటూ కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కన పెట్టి విధులకు దూరంగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే గతంలో ప్రైవేటు వైద్యులు అతి తక్కువ మంది ఉన్న సమయంలో ఎక్కువ మంది ప్రైవేటు వైద్యం వైపు మొగ్గు చూపారు, లాభాలు తిన్నారు. ఆ ప్రస్తుత పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ అవ్వటం, అలాగే విధి నిర్వహణకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా హాజరవని పక్షంలో ఇలాంటి వ్యక్తులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పాపం ఖచ్చితంగా పండిద్దంటానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యులకు ఇదొక కనువిప్పని చెప్పుకోవచ్చు. విధులకి ఆటంకం కాని వారు స్వచ్ఛందంగా తమ యొక్క ప్రైవేటు వ్యాపారాన్ని, ప్రైవేటు ప్రపంచాన్ని విస్తరించుకోవడం కోసం తాము విధులకు హాజరు కావటం లేదంటూ కూడా ప్రభుత్వానికి తెలిపిన పక్షంలో అదే గ్రామంలో గాని, అదే హాస్పిటల్లో గాని, అదే కాలేజీలో గాని వేరొకళ్ళు విధులకు హాజరైతే అది సమాజానికి కానీ రోగులకు కానీ మంచి జరిగే పరిస్థితి ఉంది. నాగేశ్వరరావు, ఫైనల్ గా చూస్తే కూడా అటు ఏపీ ప్రజలు అదే విధంగా రోగులు కూడా ఈ అంశంపై ఏ రకంగా స్పందిస్తున్నారు? లోకాయుక్త ఆదేశాలతో 50 మంది ప్రభుత్వ వైద్యులను తొలగించడం పట్ల వారి రెస్పాన్స్ ఏంటి? ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నాం సునీత, 55 మందిని విధి నిర్వహణ నుంచి తొలగించడం పట్ల ప్రతి సామాన్యుడు కూడా హర్షించదగ్గ విషయం, హర్షించాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉందనుకోవచ్చు. ఏదైతే కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన సర్పంచి శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారంటే ఆయన వారి గ్రామంలో గాని, వారి యొక్క పట్టణంలో గాని వారికి రావాల్సిన డాక్టర్లు రాని పక్షంలో ఆయన ఎంత విసికి వేసారి చెందితేనో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలకు కడుపులో కాలినప్పుడు ఎలా స్పందిస్తారు, ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు ఎలా స్పందిస్తారు అనేటానికి ఇదొక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లాకు చెందిన ఉయ్యూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అతను కూడా ఒక సామాన్య ప్రజానికం ఇచ్చిన వ్యక్తే. తన ప్రజలకి ఇబ్బంది జరుగుతున్న పరిస్థితుల్లో తన ప్రజలను పట్టించుకునే పరిస్థితుల్లో తాను ఒక అడుగు ముందుకేసిన తర్వాత లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం వారికి నోటీసులు అందించిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడంతో వాళ్ళని విధుల నుంచి తొలగించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తంగా సామాన్యుడే గెలిచాడు. సామాన్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ప్రభుత్వ ఉద్యోగులు పక్కకు పోయిన పరిస్థితి అయితే ఉంది, తొలగించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సామాన్యుడు తీసుకొచ్చిన విజయాన్ని పట్ల ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని ప్రభుత్వ ఉద్యోగులు విధులకు ఆటంకాని పక్షంలో ఎందుకు ఉద్యోగుల నుంచి పక్కకు తప్పుకోవట్లేదు అనేది పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు దీని మీద లోకాయుక్తలో ఫిర్యాదు చేయకముందే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా ప్రజల దగ్గర నుంచి ప్రశ్న అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి అవుతుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 55 మంది డాక్టర్లని విధుల నుంచి తొలగించడం పట్ల మాత్రం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ ప్రదేశంలో ఆ ప్లేస్ లో వేరొక డాక్టర్లు రావడం పట్ల మాత్రం వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేరొక డాక్టర్ రావడం పట్ల వాళ్ళ ఆరోగ్యం చూపించుకొని బాగుపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా 100 కిలోమీటర్లు పోయి చూయించుకోకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్ నుంచి డాక్టర్ లేని పక్షంలో ఆ బాధ ఆ ప్రజలు ఎంతో
ఉంటది అనేది వాళ్ళకి అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ జరిగిన 55 మంది డాక్టర్ల తొలగింపు మాత్రం ఆ ఒక సంచలనం అనేది చెప్పుకోవచ్చు. ఇది ప్రజలు చాలా హర్షించదగ్గ విషయం అనేది చెప్పుకోవచ్చు. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.